గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. వియత్నాం పడవ ప్రమాదంలో 3 ఏపీ పర్యాటకుల దుర్మరణం. స్వస్థలాలకు భౌతిక కాయాల తరలింపుపై సీఎం చంద్రబాబు సమీక్ష. తనపై జరుగుతున్న దుష్ప్రచారం, అబద్ధాలపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్, వీటన్నిటికీ దిగజారుతూనే ఉన్నట్టు విమర్శలు. షబాద్ 6 హత్యల కేసులు నిందితుడు ఆచూకీపై వీడిన సస్పెన్స్. రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు. హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి. ఓ భారతీయుడి గల్లంతు, 10 మంది భారతీయుల సురక్షితం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేస్తుంది. ఈ ఘటన నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకను విడిచిపెట్టినట్లుగా సమాచారం. వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నౌకలోని 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతర సమన్వయం చేసుకుంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేస్తుంది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకను విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది. వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నౌకలోని 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఒమన్లోని
భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లె కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతుందని వివరించారు. మరోవైపు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీ నియమించినట్టుగా అధికారులు వెల్లడించారు. భౌతిక గాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. బాధిత వ్యక్తులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చే వరకు, మృతుల భౌతిక కాయాల తరలింపు ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు అవసరమైన సహాయక సహకారాలను అందించాలని ఏపీ భవన్ అధికారులు సీఎం ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన 6 వరుస హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పక్కా ప్రణాళికతోనే రైలెక్కి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు సుమారుగా 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఘోర హత్యాకాండకు పాల్పడిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మొదట పోలీసులు భావించారు. అయితే నందిగామ సమీపంలో నిందితుడి కారును, మొబైల్ సిగ్నల్ను పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అతను కారును వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లుగా సమాచారం. దీంతో రైల్వే స్టేషన్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్న పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకునేందుకే రైలు మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాదును ఉలిక్కిపడేలా చేసిన 6 వరుస హత్య కేసులో నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పక్కా ప్రణాళికతోనే రైలెక్కి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక నిందితుని పట్టుకునేందుకు సుమారుగా 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఘోర హత్యాకాండకు పాల్పడిన తర్వాత రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మొదట పోలీసులు భావించారు. అయితే నందిగామ సమీపంలోని నిందితుడి కారును, మొబైల్ సిగ్నల్ను పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అతను కారును వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లుగా సమాచారం. దీంతో రైల్వే స్టేషన్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్న పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకునేందుకే రైలు మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నెంబర్ నేను మౌనంగా లేదు అని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి తనపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని వెబ్ ఛానళ్లలో జరుగుతున్న ప్రచారంపై ఆయన ధ్వజమెత్తారు. తనపై వస్తున్నవన్నీ అబద్ధాలని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జన సైనికులు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తనను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్న అంశాన్ని తాను నిశితంగా గమనిస్తున్నానని చెప్పుకొచ్చారు. సమాజాన్ని ప్రశ్నించే తన గొంతుకను ఎవ్వరూ నొక్కలేరని, తన గళాన్ని ఆపడం ఎవరి తరం కాదని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ దుష్ప్రచారాలకు తాను ఎంత మాత్రం భయపడేది లేదని, తన మౌనాన్ని చేతకాని తరంగా భావించవద్దని ఆయన చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ఉద్దేశించి వీటన్నిటికీ దిగజారండి, ఇంకా దిగజారుతూనే ఉండండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దిగజారడంలో మీకు మీరే సాటంటూ ఎద్దేవా చేసిన ప్రకాష్ రాజ్ సదరు వ్యక్తుల దిగజారుడుతనాన్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుందని ఘాటుగా స్పందించారు. అబద్ధాలు మీరు నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా,
ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. నేను మౌనంగా హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో 18 సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ విషయంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై స్పందించకపోవడం దుర్మార్గమని, బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన తాను చేపట్టే సత్యాగ్రహ దీక్షకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలు చదువు అనుకుంటున్నారు. నల్లగొండలో కూడా సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే 150 గురుకుల పాఠశాలలు కొత్తగా మంజూరు చేయాలి. గురుకుల నీవు ఇంటిగ్రేటెడ్ పెడతావో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న గురుకుల పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకో, గురుకుల పాఠశాలలో 100% రిజల్ట్ వచ్చింది. దాదాపు 50% స్కూళ్ళల్లో 100% ఫస్ట్ క్లాస్ వచ్చారు. శ్రీ చైతన్య నారాయణలో కూడా అట్లా లేదు రిజల్ట్. అంత మంచి రిజల్ట్ వచ్చిన ఈ స్కూళ్ళలో తీసేస్తారు, రద్దు చేస్తారు రావు. కులం, మతం, కులం పేరు మీద రాజ్యం ఏర్పుకుంటా కులాలు వద్దంటావు. కులాలు రూపుమాపేస్తే సంస్కారంతో అయితే మంచిదే. మొదలు కులాంతర వివాహాలు చేసుకోవాలి, అప్పుడు కులం వద్దంటే మేము మాట్లాడతా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమాత్రం జాప్యం చేయకుండా ఇప్పుడు విద్యార్థులను ఆదుకోవడానికి 120 బీసీ హాస్టళ్ళు, 150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి. శారీరక ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. 32 వయసులో జరిగిన ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నానని, అదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓట్లు అడిగానని గుర్తు చేశారు. ఒక్క కన్నుతో తాను చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా పూర్తి ఆరోగ్యవంతుడైన సీఎం రేవంత్ జిల్లాకు చెయ్యలేకపోయాడని ఆరోపించారు. రాజకీయాల్లో వ్యక్తిగత లోపాలను ఎత్తి చూపడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటుగా మారిందని, గతంలోనూ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారని పువ్వాడ మండిపడ్డారు. నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ, నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా 3 మంత్రులు పూర్తి చేశారా? 6 విడతలుగా రైతు భరోసా పడాల్సిన ఈ 3 సంవత్సరాల కాలంలో రైతాంగానికి మొత్తానికి మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఇచ్చారా? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఈగోను, మొండి పట్టుదలను పక్కన పెట్టి కన్నెపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వ్యతిరేకించడమే రేవంత్ రెడ్డి ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక మొండి పట్టుదల, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే చందంగా, నేను గతంలో కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిన,
అవినీతి చేసిండని నేను ఆయన మీద పీసీ ఘోష్ కమిషన్ వేయించిన అందులో అవినీతి ఏమీ తేలకపోయినా సరే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి కూలిపోయిందని చెప్పి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి గతంలో చెప్పిన ఇవాళ నీళ్ళు ఇస్తే నేను గతంలో చెప్పిన మాట తప్పైపోతుందనే భయంతో నీళ్ళు ఇవ్వడానికి భేషజాలు అడ్డొస్తున్నాయి ఆయన. ఒక ఈగో మనిషికి విపరీతమైనటువంటి అహంకారం. ఎటుబెట్టి కేసీఆర్ చేసిన పనిని నేను సమర్థించొద్దు, కేసీఆర్ చేసిన పని పనికి రాలేదని చెప్పే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అప్పుడు కాళేశ్వరం నిర్మాణం అప్పుడు ఏ ఇంజనీర్లు అయితే పనిచేసినారో ఆ ఇంజనీర్లు, మనం సలహాలు తీసుకున్న రిటైర్డ్ ఇంజనీర్లు, సమస్త ఇంజనీర్ల లోకం ఇంత చెప్పినా ఇంతమంది చెప్పినా ఎందుకు ఇస్తలేడు నీళ్లు అంటే గురుదక్షిణ కింద ఇటు గోదావరి జిల్లాలు అటు ఆంధ్రాకు వెళ్లే విధంగా అటు మలుపుతున్నాడు, ఇటు కృష్ణా జిల్లాలు కూడా మనకు దక్కకుండా ఆంధ్రాకే వెళ్ళేటట్టుగా ఆయన అటు నుంచి మరి వాళ్ళు తల్లించకపోతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుండు. ఇప్పుడు ఆ ఇసుక మేటల్ని అమ్ముకుంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కంప్లీట్ గా ఇసుక మేటల్ని అమ్ముకుంటున్నారు. మరి నీళ్ళు వస్తే ఇసుక తోడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం. ఈరోజు మంత్రులు సీతక్క గురించి అయితే కొల్లలుగా చెప్తా ఉంటే ఒక్క నాడు పట్టించుకున్న నాదుడు లేదు. విపరీతంగా ఇసుక తోడు పడేస్తున్నారు. ఇక గ్రామాలలో విషయానికి వస్తే చెర్లల్లో మట్టి తోడేస్తున్నారు. చెర్లల్లో రాబోయే కాలంలో రేవంత్ సర్కార్కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించిన తర్వాతే రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక ఆలోచన మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. పాలన చేతకాకనే రేవంత్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పరచుకునే కంటే ముందు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది యావత్ దేశానికి కూడా సంబంధించిన విషయం తెలుసు అందరికీ. నిధులు మొత్తం నీ కుటుంబానికి తరలి వెళ్తా ఉన్నాయి. నీ అన్నదమ్ములు, నీ గురువు గారైన చంద్రబాబు నాయుడు దోపిడీ చేయడం కోసం నిధులు వెళ్ళిపోతా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన నీళ్లను కిందికి గోదావరిలో వదిలిపెట్టేసి ఆంధ్ర ప్రజల రైతు బాగోగుల కోసం మీ కుటుంబం అక్కడ కూడా ఉంది కాబట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కోసం మన తెలంగాణ రైతుల పుట్టగొట్టి మన నీళ్లను ఆంధ్రాకు తరలి వెతకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఆలోచించండి. మా మాజీ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు, ఎలాంటి నష్టం లేదు, ఏ నష్టం జరిగినా సరే మా పార్టీ మేము బాధ్యత తీసుకుంటాము. నీళ్లను ఇప్పటికైనా సరే కన్నేపల్లి పంప్ హౌస్ల ద్వారా మన రిజర్వాయర్ను నింపుకొని మన రైతాంగానికి సంతోషపెట్టడం కోసం ఇమ్మీడియట్లీ తక్షణమే మీరు చర్య చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మీరు గమనించండి, మన రిజర్వాయర్లో కేసీఆర్ గారు ప్రభుత్వం పోయేటప్పటికి మీరు మాట్లాడింది నిజమే అయితే మరి ఈ రోజు కూడా మన రైతాంగాన్ని నీరు తీసుకురండి. అప్పుడు మీరు చెప్పింది ఎలంపల్లికి వెళ్ళి తెచ్చారా, నిజాం సాగర్కి వెళ్ళి తెచ్చారా అనేది ఈ ప్రజలు అంటారు. కుండలో ఉన్న నీళ్లను నిమ్మలంగా తాగేసిండు, పేరు చెప్పుకున్నారు. ఈ రోజు కళ్ళు వెన్ను లేకుండా వేరే కార్యక్రమాలు డైవర్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ కుట్రలకు నిదర్శనమని జగన్మోహన్ రెడ్డి ఒక జాంబీ రెడ్డిలా మారి రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, హిందుత్వంపై జరుగుతున్న కుట్రలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్, రావణ్, శ్రవణ్ వంటి వారికి తాడేపల్లి ప్యాలెస్ నుంచే ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ప్రకాష్ రాజును తెలుగు చిత్ర పరిశ్రమ బహిష్కరించాలని కోరారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాలుష్య సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో లేకపోతే శ్రావణో లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా
నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవం 2026ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక నాయకుడికి సముచిత గౌరవం దక్కింది. జాతీయ మాల మహానాడు హనుమకొండ జిల్లా అధ్యక్షులు పనికాల శ్రీనివాస్ సమాజానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఆయనకు ప్రతిష్టాత్మక దళిత రత్న అవార్డు లభించింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి దళిత రత్న అవార్డును అందజేయడం పట్ల పనికాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. నేను దళిత రత్న అవార్డు తీసుకున్నా అంటే దీని వెనకాల నేను చేసిన శ్రమకు, నేను చేసిన పనికి, నాకు సపోర్ట్ చేసిన నాయకులకు అందరి యొక్క శ్రమను గుర్తించి నాకు ఈ రోజు ఈ దళిత రత్న అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి నాకు మా స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ గారు, బై రమేష్ గారు, మన్నె బాబురావు గారు, వీరి ముగ్గురు సహకారం ఉన్నది. నేను చేసే సేవలను గుర్తించి నన్ను ఒక నాయకుడిగా గుర్తించి నాకు ఈ దళిత రత్న అవార్డుకు ప్రోత్సహించి దళిత రత్న అవార్డుకు సిఫార్సు చేసిన నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం గొప్ప కాదు. ఈ అవార్డు అనేది దళిత రత్న అవార్డు అంటే అది ఒక అంబేద్కర్ మనల్ని దీవించినంత గొప్ప, అంబేద్కర్ మనల్ని ఎత్తున చేపెట్టి దీవించినంత గొప్ప కార్యం ఇది. అవార్డు తీసుకోగానే గొప్పతనం కాదు, అవార్డు తీసుకొని ఇంట్లో పండుకోవడం కాదు. అవార్డు తీసుకొని ఇంతకంటే ఎక్కువ ప్రోత్సాహంతో ముందు పడి పని చేయాలి, మన జాతి కోసం కొట్లాడాలి. ఏదో అక్కడిక్కడ పోయంగానే దళిత రత్న అవార్డులో వచ్చిళ్ళు ఇక్కడ ఉన్నామని ఫోటోలు పెట్టడం కాదు గ్రూపులల్లో. ఈ అవార్డు తీసుకున్నందుకు అవార్డుకు న్యాయం చేయండి దయచేసి. నేను కూడా నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. ఇప్పుడు ఇంతవరకు చేసిన కార్యక్రమం కాకుండా ఇంకా ముందు కూడా ఇంకా ఉత్సాహంతో నన్ను ప్రోత్సహించి వాళ్ళు వెనక ఉండి ప్రోత్సహించి ఇంకా ముందు మంచి కార్యక్రమం చేస్తా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. జై భీమ్, జై మాల. యాక్చువల్లీ ఏప్రిల్ 14 నాడు ఇవ్వాల్సినది, కానీ ఆ రోజు అందుబాటులో లేను. కావున మొన్న జూలై 6 నాడు నాకు స్పీకర్ గారు, మన అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి చేతుల మీద వారి ఛాంబర్లో తీసుకోవడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 35వ వర్ధంతి నిర్వహించారు. నియోజకవర్గంలోని అయోధ్యనగర్, దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, సుదర్శన్ రెడ్డి నగర్లో బస్తీవాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుత్బుల్లాపూర్ గ్రామంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భారత సింహారెడ్డి చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డితో పాటు పలువురు నియోజకవర్గ డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రారెడ్డి పార్టీకి చేసిన సేవను వారు గుర్తు చేసుకున్నారు. అందరు గుండెల్లో ఉన్నారని చెప్పి ఏ బస్తీకి వెళ్ళినా వారు చెప్పినటువంటి మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే వారు పేద ప్రజల పక్షాన నిలబడి వారికి ప్రతిక్షణం సాయం చేస్తూ వారి తోడు ఉంటూ వారి తోడు నిలబడుతూ వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వారి లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నేను కూడా నా వంతు ప్రయత్నంగా తండ్రి పేరు నిలబెట్టాలి. వారి యొక్క ఆశయాలు పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి. వారి కష్ట సుఖాలలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళ కష్టం ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా ముందుండి తీర్చాలని చెప్పి వారి ఏ ఉద్దేశంతోనైతే ఉండను ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని వారు పూర్తిగా నెరవేర్చలేకపోయారు. వారి అకాల మరణం మనందరికీ కూడా చాలా బాధించినటువంటి విషయం. కాబట్టి ఆ లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నా వంతు ప్రయత్నం, నా వంతు కృషి కూడా నేను చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక బస్తీలు ఈరోజు మనం చూసినట్టయితే కుత్బుల్లాపూర్లో కానివ్వండి, అయోధ్యనగర్లో కానివ్వండి, దత్తాత్రేయ నగర్ కానివ్వండి, వాజ్పేయి నగర్లో కానివ్వండి, చింతల్లో విగ్రహాలకు కులమాల వేసి నివారణించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చిన వారు కూడా వారి సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి పుత్రుడిగా నేను జన్మించడం కూడా చాలా సంతోషంగా గర్వపడుతున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే
35 సంవత్సరాలుగా వారిని ఇంకా గుర్తించుకొని వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా నేను స్వయంగా వారి కొడుకుగా నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇవాళ మన మధ్య లేకపోవడము ఎంతో బాధాకర విషయము. మరి ఎంతోమంది కుద్లాపూర్ నియోజకవర్గం నాయకులు ఉన్నారు, వాళ్ళు అధికారాన్ని చూసినారు, కానీ ఈయన మాత్రం అధికారం చూడలేదు. పేద ప్రజల కష్టాలను చూసినాడు. వాళ్ళు పదవులు చూసినాడు, ఈయన పదవులు చూడలేదు. పేద ప్రజల కన్నీళ్లు తుడిచిండు. మరి అలాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉండడం ఇవాళ మేమందరం ఎంతో గర్వకారణంగా ఉన్నాం. మరి ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ శాశ్వతంగా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే అది చెరుకుపల్లి చంద్రారెడ్డి గారు మాత్రమే. మరి ఇవాళ వాజ్పేయి నగర్ అనేది దత్తనగర్ కావచ్చు, అయోధ్య నగర్ కావచ్చు, భగత్ సింగ్ నగర్ కావచ్చు, మరి ఆయన ఇవాళ ఈ ప్రజల మధ్య ఉండుంటే ఇవాళ ఈ ప్రజలకి ఇలాంటి బాధ ఉండే కావు. మరి నిజంగా ఆయన ఇవాళ మన మధ్య లేకపోతే రాజకీయాలను ప్రజాసేవకు మార్గంగా భావిస్తూ రైల్వే కోడూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. స్థానిక సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన ముందుంటున్నారు. ఇటీవల రైల్వే కోడూరులో నిర్వహించిన వికసిత్ భారత్ సభను విజయవంతం చేయడంలో సమర్థవంతమైన పాత్ర పోషించిన రూపానందరెడ్డిని సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ భవిష్యత్తు, రాబోయే 2029 ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం అనే అంశాలపై టీడీపీ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డితో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ సభ నిర్వహణలో తమ బాధ్యతగా నిర్వహించినటువంటి ముక్కా రూపానందరెడ్డి మనతో ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితేనే ఒక సమన్వయం పరిచి కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేదానికి తోడ్పడినారు. తర్వాత కోడూరు నియోజక ప్రజలకు ఎలాంటి స్కీములు తీసుకొచ్చారు, ఎన్ని కోట్ల నిధులు నిశ్చయించారు? అందరికీ నమస్కారం. జూలై 2వ తారీఖు జరిగిన విబిజి రామ్జీ అనే లాంచ్ చేయడానికి ఇచ్చేసిన మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్ర మంత్రులు ముగ్గురు రావడం జరిగింది. ఎంతో సంతోషకరం. చాలా విజయవంతంగా ఈ మధ్యకాలంలో ఎక్కడా జరిగిన విధంగా సభ విజయవంతం చేసిన మన కోడూరు ప్రజలందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంత పేరు వచ్చింది ఈ సభ మనం పెట్టడం వల్ల ఇక్కడ. కాబట్టి కొన్ని కోడూరు డెవలప్మెంట్ కోసం కొన్ని అడగడం జరిగింది. దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కోడూరు డ్రైనేజ్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, కోడూరు వెంకటగిరి రోడ్ అయితేనేమి, గాలేరు నగరి కాలువ అయితేనేమి, ఇంకా ఎన్నో సమస్యలను కోడూరు ప్రజలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. మండలానికి 50 కోట్లు అడగడం జరిగింది, అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. వాళ్ళు ఇక్కడికి వచ్చి భారతదేశంలోనే ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు విబిజి రామ్జీ అనే పేరును, కానీ కోడూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మరొక్కసారి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ, కోడూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సభ విజయవంతం కావడం అందరికీ శుభసూచకం. మన కోడూరు ప్రజలందరూ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఏదున్నా కూడా ఒక నమ్మకం అనేది కోడూరు ప్రజలు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కోడూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇంతకుముందు గ్రామసభ ఒకటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఇక్కడ. ఆ గ్రామసభ పెట్టేప్పుడు గిన్నీస్ బుక్కి ఎక్కడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే మంచివాళ్ళు మా కోడూరు ప్రజలందరూ మంచి ఉద్దేశంతో కలుషితం లేకుండా ఒక పని అప్పచెప్తే పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి ఏదైనా మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు కాబట్టి ఈ విబిజి రామ్జీ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంవత్సరం లోపల ఎక్కడ ఇటువంటి సభ జరగనట్టుగా విజయవంతం చేసిన అందుకు మరొక్కసారి మన కోడూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ని కోట్ల మేర ఇక్కడ ఆదాలు అయితేనేమి టోటల్గా స్కీమ్స్కి అయితే ఎన్ని కోట్లు వెచ్చించారు? ఈ ఒక్క వారం పడుతుంది, ఎస్టిమేషన్ వేస్తున్నాం. ఎస్టిమేషన్ వేసిన తర్వాత నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉపాధి కోసము విదేశాలకైతే వెళ్తున్నారు యువత కానీ ప్రజలు కానీ. వాళ్ళు ఇక్కడ నిలువరించేదానికి ఎలాంటి స్కీములు అయితే తీసుకురాగలుగుతారు?
అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది కంటిన్యూగా. ఎందుకంటే అక్కడికి పోతే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇక్కడ వర్క్స్ లేవు, జాబులు లేవు అనే ఉద్దేశంతో పోతున్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా అక్కడికి పోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బాగా సంపాదించి ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు అన్ని విధాల కోడూరుని డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ రావడానికి మా గవర్నమెంట్ తరపున కూడా మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన యువతకు ఉపాధి కల్పించే విధంగా మన కోడూరు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. గ్రామీణ రహదారులు అయితేనేమి, ఇప్పుడు మెయిన్ రహదారులు అయితేమి గతంలో కంటే ఇప్పుడు ఎలాగ ఉన్నాయి? గతంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. 20 సంవత్సరాలు లేని అభివృద్ధి 2 సంవత్సరాల్లో చేయడం జరిగింది. రోడ్స్ అయితేనేమి, లింక్ రోడ్స్ అయితేనేమి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. 180 కోట్ల వర్క్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ 3 ఇయర్స్లో కోడూరు 175 నియోజకవర్గాల్లో ఆదర్శవంతం నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సలహాలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కోడూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సారు డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పాటుపడుతున్నారు. ఖచ్చితంగా కోడూరు నియోజకవర్గం వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ ప్రతిపక్షాలు అయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిపైన ఎలా చూస్తారు? అధికారంలో 2019-24 వరకు ఉన్నది ప్రతిపక్షాలు కదా, గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ 2019-25లో రైతులకు ఫేవర్గా చేసిందా? ఒక్క సబ్సిడీ ఒక్క ఎకరానికి ఏమైనా ఇచ్చారా రైతులకి? ఇప్పుడు అన్ని విధాల ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రైతులు పక్షపాతి కాబట్టి రైతులకు ఏ విషయాలు కూడా గిట్టుబాటు ధర. ఈరోజు మొన్న 17 రూపీస్ 18 రూపీస్ మన మామిడి పళ్ళకు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రైతుల పక్షపాతిగా ఉంటుంది. కూటమిలో ఎక్కడ చూసినా కూడా అన్ని నియోజకవర్గాలలో వర్గ విభేదాలు అయితే ఉన్నాయి. దాన్ని కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో 4 ఉంటేనే గొడవ పడుతూ ఉంటారు జనరల్గా. అటువంటప్పుడు ఇంత పెద్ద నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. అవి మేము సరిదిద్దుకొని ప్రతి పార్టీలో ఉంటాయి. ఇవన్నీ ఏమి మాకు ఇబ్బంది ఏం లేదు. అది ఒక మెట్టు దిగైనా కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఖచ్చితంగా అవన్నీ సర్దుబాటు అవుతాయి. ముక్కా ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఏ విధమైన స్కీమ్లు అందిస్తున్నారు? ట్రస్ట్ ద్వారా యాక్చువల్గా మేము ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఐ క్యాంపు దాదాపు 3000 మందికి ఉచితం కంటి వైద్యం చేయడం జరిగింది. అటువంటి ఫీజులు కట్టిన వాళ్ళు కానీ, హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, ఎవరన్నా చనిపోతే కానీ అన్ని కార్యక్రమాలు ఏది మా శక్తి ఉన్న కాడికి మేము ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాక రైల్వే కోడ్లు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితే స్టేట్లోనే ఫస్ట్ ఇస్తున్నాం. మేము ఎమ్మెల్యే గారు మేము కలిసి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి చెక్ వస్తే వారి ఇంటికి పోయి ఇస్తున్నాం. ఎక్కడా లేదు అది. ఎందుకంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో స్టేట్లో ఫస్ట్ సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా రైల్వే కోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి అందరూ పాటుపడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే లాస్ట్ సందేశం ఏంటి? మా నియోజకవర్గ ప్రజలకు 20 ఇయర్స్ తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. వాళ్ళ రుణము ఎంత చేసినా కూడా మేము తీర్చుకోలేము. ఖచ్చితంగా వాళ్ళకు ఏది ఉన్నా కూడా మనస్ఫూర్తిగా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రాబోయే 20 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి ఎవరు క్యాండిడేట్ పెడితే వాళ్ళు తప్పితే రైల్వే కోడూరు ఎవరు గెలవడానికి వీలు లేకుండా ప్రజలు సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. ఎలక్షన్లలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేశారనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 90% అమలు చేసాం. ఉచిత బస్సు ఇచ్చాం, రైతు భరోసా అది ఇచ్చినాం, అన్నదాత సుఖీభవ అని అదే కార్యక్రమం ఇచ్చినాం, పిల్లలకి ఫీజులు తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చినాం. ఎన్నో కార్యక్రమాలు అన్నీ 90% కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా రాబోయే ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కలహాలు అయితే ఎక్కడైనా చిన్న చిన్న గొలాటలు ఉండొచ్చు కానీ అంతా సమస్యగా ఉంటుందనేసి తర్వాత
అంత కలిసికట్టుగా పనిచేసి సభను అయితే విజయవంతం చేశామని, కోట్ల నిధులు వెచ్చించి డెవలప్మెంట్ అయితే కోడ్ నియోజకవర్గం చేశామని చెప్పి చెబుతున్నారు. మొత్తమైన అందరినీ కలుపుకొని పోతూ చేస్తున్నటువంటి ప్రజా దర్బార్లో కూడా వచ్చినటువంటి విడుదలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కారు రమణేంద్ర రెడ్డి గారు. కెమెరామెన్ బాబుజీతో మనయ్య, ఏఎన్ న్యూస్, రైల్వే కోడూరు. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు